రే మామ సిగరెట్ వెలిగిరా, సరిగా వెలిగావా? అన్న వచ్చినాడు, మందు ఇచ్చినాడు, తాగుతుంటే తాగుతుంటే కిక్కు వస్తున్నది. తాగితే కిక్కు కాకపోతే ఇంకేమొస్తుందిరా? మత్తు కూడా వస్తుంది మామ. ఏమొస్తుందిరా? మత్తు కూడా వస్తుంది మామ. అబే షేకు, నీకు ఎన్నిసార్లు మందు తాపించానురా నేను? 4 సార్లు. మరి నా గురించి ఎప్పుడైనా పాడేవరా నువ్వు? మ్హూ. మరి అలాగుంటది నీది. అయితే ఇప్పుడు పాడురా, పాడు. రామన్నయ్య వచ్చినాడు, హల్చల్ మందు తెచ్చినాడు. అన్నయ్య ఏం మనసే పాడుతున్నారా నా మీద మనసు, పాట? అన్నయ్య చూపే నేనంటే ఎంత గోడె మనకి. అన్నయ్య మనకై తెచ్చాడు మ్యాక్డోవెల్. ఇంకా సందీప్ ఏంట్రా? ఒరే, ఏంట్రా వాడలో ఉరుక్కుంటున్నాడు ఏంటి? అరే, 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 రే ఏంటి ఏమైందిరా? ఏంట్రా? అలా పడిపోమాకరా. శివగాడు కొట్టిండ్రా భయ్. ఏం చేసావు? ఏం చేసావురా? మీనాక్షిని పట్టుకున్నాను. మీనాని పట్టుకున్నావా? లేదురా భయ్, వాటేసుకున్నాను. వాటేసుకున్నావా? ఈ కాలేజీలో ఏ అమ్మాయినైనా వాటేసుకోవాలంటే ముందు నేనురా. ఓకే సారీ రా. నడురా, నా, ఎక్కురా. ఏమండి, పిల్లలకు ఫోన్ చేస్తానన్నారు? మర్చిపోయాను, ఫోన్ తీసుకురా. తులసి, వదినమ్మా, ఆ ఫోన్ తీసురామ్మా. అలాగే వదినమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారికి ఇవ్వు. బాబు అరుణ్, నాన్నగారు. మీరు ఉన్నపళంగా బయలుదేరి మన ఊరు వచ్చేయండి. అలాగే. బాబు అరుణ్, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎరా బాగున్నారా? తులసి, ఇలారా, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. కూర్చోండి నాన్న. ఏంటంకుల్ ఊరంతా ఇలా? ఆ మంత్రపుష్పానికి ఈ ఊరికి సంబంధమేమిటి నాన్నగారు? 900 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తి, ఏ ప్రాణికి కూడా హాని చేయనటువంటి ముని మన ఊరికి వచ్చారు. ఆ ముని వెళ్ళేటప్పుడు ఆ మంత్రపుష్పం ఉన్నంత వరకు మన ఊరికి ఎటువంటి హాని జరగదని హెచ్చరించారు. ఆ మంత్రపుష్పం ఇప్పుడు ఎక్కడుందమ్మా? నల్లమల్ల అడవుల్లో ఒక లోయలో ఆ మంత్రపుష్పం యథాస్థానంలో నిక్షిప్తమై ఉంటుంది. లక్ష్మి, అక్కడ నరభక్షకులు కూడా ఉంటారని విన్నాను. ఎంత కష్టమైనా ఆ మంత్రపుష్పాన్ని తీసుకురావాలి కదండి. అయినా ఈ ఊరేమైపోతే మనకెందుకు నాన్న? మనమంతా సిటీకి వెళ్దాం పదండి. ఏంట్రా ఊరేమైపోతేనా? అది కాదు నాన్న. పిల్ల కాలువ నాకెందుకులే అనుకుంటే కుంటలుండవు, కుంటలెందుకులే అనుకుంటే చెరువులుండవు, చెరువులెందుకులే అనుకుంటే నదులుండవు, నదులెందుకులే అనుకుంటే సముద్రాలుండవు, పల్లెలెందుకులే అనుకుంటే పట్టణాలుండవురా. తెలుసుకోండి. క్షమించండి నాన్నగారు. ఒరే నాన్న, ఆ మంత్రపుష్పాన్ని తీసుకురాగలిగిన వాడు
అద్భుత గడియలలో పుట్టినవాడై ఉండాలని పెద్దలు చెప్పారు. కనుక ఆ గడియలో పుట్టినవాడు మనకు కావాలి. అమ్మా లక్ష్మమ్మ గారు, ఆ గడియలలో నీ కొడుకే పుట్టాడమ్మా. అవునా? ఆ గడియలలో మావాడు పుట్టాడా? పూజారి గారు సమయానికి వచ్చారు. అది పూర్తిగా పిల్లలకు వివరించండి. వివరించడానికి ఏమీ లేదు, ఉన్న ఫలంగా వెళ్ళిపోవడమే. ఇప్పుడు అడవిలోకి వెళ్ళటం అంత అవసరం అంటావా? తప్పదు కదరా. ఆ మంత్రపుష్పాన్ని తేవాలనుకుంటే కష్టం. ఎంత కష్టమైనా ఆ పుష్పాన్ని తీసుకురావాలి. అది తప్పనిసరి అనుకో, కానీ ఎలా? హాయ్ హాయ్. ఏంట్రా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇంతకీ ఏం డిసైడ్ చేశారా? అరుణ్ అడవికి వెళ్ళడం అవసరమా అంటున్నాడు. ఏరా ఊరి పరిస్థితి తెలిసి వెళ్తామని చెప్పి ఇక్కడ తిష్ట వేశారు. ఏరా మీ పెద్దవాళ్ళు ఏమైనా వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళమన్నారా? ఊరు బాట్ కోసమే కదా. మీకు చెప్తే అర్థం కాదు. ఆ అడవిలోకి వెళ్ళాలంటే చావుతో చెలగాటం వినట మీకు తెలుసా? అదే పో మేము తీసుకురమ్మంటే ఈ పాటికి పరిగెత్తరా? అరే అరుణ్, తప్పదురా, వెళ్ళాలిరా. నాకు అంతే అనిపిస్తుందిరా. ఆ పుష్పం తీసుకురాకపోతే మన ఊరు ఏమైపోతుందో తెలుసుకుంటున్న భయంగా ఉందిరా. మేము కూడా మీతో పాటే కలిసి వస్తాం. శివగాడు ఎక్కడ్రా? పోదాం పదా. రే కాలేజ్లో మిస్ అయ్యారా? ఫారెస్ట్ లో దొరికారు కదరా. పాతేద్దాం. వామ్ము, వారిని కొట్టేస్తానంటే వాళ్ళు మనమెంతరా? వద్దురా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పండ్రా, పారిపోదాం. పదండ్రా పదండ్రా, రండ్రా. స్వామీజీ, శివకొండకు దారేటు?
ప్రస్తుతం మీరున్నది శివకొండ ప్రాంతమే నాయన. అవునా? మరి మంత్రపుష్పం ఉండే స్థలం ఎక్కడ స్వామీజీ? మీరు తెలిసి వచ్చారో తెలియక వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇంత దూరం వచ్చారంటే మీరు నరభక్షకుల కంటపడలేదని అర్థమవుతుంది. ఇక మీకు ఏ అడ్డూ లేదు. మీరు వచ్చిన దారి కాకుండా ఆ పుష్పాన్ని తీసుకుని తూర్పు దిశగా వెళ్ళండి. ఇటువంటి ఆటంకాలు మీకు రావు. ఒక్క షరతు నాయన. ఏంటి స్వామీజీ? ఆ పుష్పాన్ని తీసుకునే వేళ శివనామ స్మరణం తప్పనిసరి నాయన. వస్తామండి. శుభమస్తు. రాజేష్ గట్టిగా పట్టుకో. ఒరే రాజేష్ గట్టిగా పట్టుకో. తమ్ముడు, ఇదంతా కాలేజ్ వరకే. 2 ఫ్రెండ్స్. ఏ ఆగాగు, స్వామీజీ ఏం చెప్పారు?